జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో కృషి చేసిన బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయులను కాపాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అన్న ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు పట్టణం నందు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో కృషి చేసి బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయులను కాపాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన ఉత్తమ పారిశుద్ధ కార్మికుల పురస్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అతిథులు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ గాంధీజీ మార్గంలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అనేక స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. గాంధీ జయంతిని ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించడం ఎంతో గర్వకారణం అని అన్నారు. గాంధీజీ ఆశయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని, గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు కార్పొరేటర్లు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పారిశుద్ధ కార్మికులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పీపీ కిట్లను అతిథుల చేతుల మీదుగా కార్మికులకు అందజేశారు. గాంధీ గారికి ముందుగా గార్లాండ్ చేస్తూ నివాళులు అర్పించిన తర్వాత జై బోలో మహాత్మా గాంధీకి, జై బోలో మహాత్మా గాంధీజీకి, జై బోలో మహాత్మా గాంధీజీకి. మీకు మొన్న తెలుసు ఆరోగ్యం సంబంధించి మరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చేసే విషయంగా మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేసిన మన నగర కమిషనర్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట అక్టోబర్ 2వ తేదీ దీనికున్న వేదిక పైన ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ అవి పాటించి మన భారతీయ విలువలు మనము ఒక్కసారి స్మరించుకోవాల్సి ఉంటుంది. ఈ జన్మదొడ్లకు వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ స్వచ్ఛత వైపు మన భారతదేశం ఒక రెయిన్ కోటు పురస్కారాలు స్వీకరించవలసిన కోరుచున్నాం. పురస్కారం తీసుకున్న వర్కర్లందరూ కూడా ఇక్కడే ఉండండి. గ్రూప్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. పూజారి లక్ష్మి, తర్వాత ఎస్ఏ రైటింగ్. త్వరగా రావాలి వర్కర్ల వరకు 25 మంది. ఓకే అండి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ నిర్వహించిన వివిధ పోటీలలో
మొదటి రెండు బహుమతులు ఫీవర్ బాయ్స్ DRRM హై స్కూల్. ఓకే నాన్న ఇట్ నిలబ చంద్రిక. ఓకే రాని తీసుకోండి వాని మాష్ గారు ఇటు రండి, ఇటు వచ్చి తీసుకో. ఓకే ఓకే పారిశుద్ధ్య కార్మికులు మొత్తం సాల్ వేసుకొని త్వరగా గ్రూప్ ఫోటో సార్ సాల్వలు ఇచ్చేసి చాలు. మా పద్మ గారికి చాలండి అమ్మా ప్లీజ్. బ్రదర్ అందరూ ఇటు చూడండి అయ్యా ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేన పెద్దలందరూ చెప్పినట్లు ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింస మార్గంలో కృషి చేసి బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించినటువంటి పెద్దలు స్వర్గీయ మహాత్మా గాంధీ గారిని వాళ్ళ 155వ జన్మదినోత్సవ సందర్భంగా స్మరించుకొని నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇందాక కమిషనర్ గారు కోట్ చేసినట్టుగా అహింస ఆయుధంగా సత్యాగ్రహ దీక్షగా సాధించారు కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం అనేది కూడా వీరి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం కూడా మన జాతిపిత గారికి ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అదే మనం స్థాపనలో ముందుకెళ్లే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఏదైతే గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, చెట్లు పచ్చదనాలు ఉండాలని, మంచి ఆహ్లాద వాతావరణాలు ఉండాలని కోరుకున్నటువంటి గాంధీజీ గారి మార్గంలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించడం 10 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు కింది స్థాయి వరకు గ్రామాల్లోకి వెళ్తాం. ఆ రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, కింది స్థాయిలో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు, ఇవన్నీ తీసుకురావటం మన పరిసరాల శుభ్రతకి అత్యధిక మన ప్రాధాన్యత కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాల కోసం జన సైనికులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, లీగల్ అడ్వైజర్ సుంకర సాయిబాబా, నాగిశెట్టి బ్రహ్మయ్య, చలపతి రాంబాబు, పిల్లి రాజేష్, ప్రమీల, కోమలి, ముత్యాల కళ్యాణ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
గాంధీ జయంతి వలన 155వ జయంతి దీనివలన మేము జనసేన పార్టీ తరఫున మేము అందరం వచ్చాము. రియాజ్ గారు మేము అందరం వచ్చాము, ప్రతి ఒక్క కార్యకర్త వచ్చారు. ఈరోజు గాంధీ మహాత్ముడికి మనం అన్ని కృతజ్ఞతగా ఉండాలండి. ఎందుకంటే ఈ 155 జయంతిలు చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన విధానాలు పాటించాలని చెప్పి అని అనుకున్న విధానాల్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిగా పనిచేస్తారు కాబట్టి అదే స్ఫూర్తి అనేది ప్రతి ఒక్క కార్యకర్తలో ఉండాలని చెప్పి జన సైనికులు అందరూ, వీర మహిళలందరూ ప్రతి ఒక్కళ్ళు ముందుకి తీసుకెళ్ళి ఇలాంటి ఫంక్షన్లప్పుడు ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యి ఈ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన విధి విధానాలు నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. నమస్కారం. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయన కలలు గ్రామ స్వరాజ్యము, గ్రామాలు పచ్చగా ఉంటేనే ఈ దేశం పచ్చగా ఉండిద్దని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను బలంగా జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఆయనకి ఈ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఆయనకు అందిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ దేశానికి సేవ చాలా విలువైన సేవ. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పాలనని అహింస అనే మార్గంతో తరిమి కొట్టినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి నివాళులు తెలియజేస్తాం. కరమ్చంద్ మోహన్ గాంధీ గారి యొక్క 155వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, మా పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు, తర్వాత సాయిబాబా గారు, మిగతా అందరూ కూడా వీర మహిళలు అందరూ వచ్చారు. ఈరోజు ఆయన గాంధీ మహాత్ముడు అంటే మనకు గుర్తొచ్చేది అహింస సిద్ధాంతం. అహింస అనే ఒక ఆయుధంతో ఆయన మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టాడు. అటువంటి వ్యక్తిని మనం 155 సంవత్సరాలైనా కూడా మనం ఇంకా స్మరిస్తున్నామంటే అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కూడా. అంటే ఆయన గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాం. ఇదంతా కూడా మేమందరం కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ మహాత్ముడు అంటే పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం తేవడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. అందుకు చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్ గాంధీ విగ్రహం వద్ద నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటాయో ఆనాడే దేశం కూడా శాంతియుత మార్గంలో నడుస్తుందని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన ఆశయాలకు, ఆదర్శాలకు ప్రతి ఒక్కరూ పాటించాలి అని, రాబోయే తరాల వారికి మహాత్మా గాంధీ యొక్క త్యాగాలను గుర్తు చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొల్లిపల్లి సురేష్, మాజీ సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పప్పిశెట్టి భాస్కర్, టీవీ శ్రీరామ్మూర్తి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పు పక్కనండి.
కపిల్ భాయ్ అబ్బా సురేష్ అబ్బు ఉండు ఆయన రాని ఆయనే జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతి కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మా ప్రియతమ నాయకులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈ రోజున గాంధీ రోడ్లో మా ఆర్యవైశ్య సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాం. గాంధీజీని ఆయన రాబోయే తరాలకి ఆయన్ని ఒక దేవుడిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన నిస్వార్థమైన సేవ, ఆయన జీవిత చరిత్రని, ఆయన నడవడికని ఒక గ్రంథంగా భావించి రేపు రాబోయే తరాలు మనకి స్ఫూర్తిదాయకంగా గాంధీ గారిని తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున ఇలాంటి మహాత్మునికి మేము నివాళులర్పించడం మా అదృష్టంగా మేము భావిస్తాము. గొప్ప విశేషం ఏమిటంటే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మరియు మహాత్మా గాంధీ గారి కూడా జయంతి జరగడం నిజంగా దేశంలో చెప్పుకోదగ్గ మహా పండుగ రోజు ఈరోజు. కావున ఈ పండుగ దినాన్ని దేశమంతా జరుపుకోవడం కూడా చాలా విశిష్టమైన విషయం. ఈ యొక్క మన మహాత్మా గాంధీని చెప్పుకోవాలంటే మనం రోజులు చాలవు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా జీవితాలు చెప్పుకోవాలంటే రోజులు నెలలు కూడా చాలవు. అలాంటి చరిత్ర గల మహానీయులు బిడ్డలుగా మనం జీవించడం, వాళ్ళ వల్లే మనం స్వతంత్రంగా ఈరోజు మనం తిరుగుతున్నా, మనం ప్రాణంగా ఉన్నా, మనం ఇవాళ అందరూ ఆహారం భోంచేస్తున్నా కూడా నిజంగా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇవాళ స్వతంత్రం రాబట్టే మనమంతా భారతీయులంతా ఒకటిగా ఉండి ఈ రాజ్యంలో మనం ఈ ప్రభుత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో మనం అందరం సస్యశ్యామలుగా ఉండాలని, ప్రజలంతా సస్యశ్యామలుగా ఉండాలని, రైతులు కూడా పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి పండుగ రావటం అందరికీ మహాత్మా గాంధీ గారికి, శాస్త్రి గారికి మా నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ వారి తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 155వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం గాంధీ రోడ్లో గాంధీ బొమ్మ దగ్గర. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు, మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారి ఆదేశానుసారం ఇక్కడ మేము గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మహాత్మా గాంధీ గురించి చెప్పాలంటే అది ప్రతి ఒక్కరికి 130 కోట్ల మందికి తెలిసిన మహాత్మా బాబూజీ గాంధీ తాత. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని కోరుకుంటూ ఘనంగా ఒంగోలు నగరంలోని కుట్టుబోయినపాలెం నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని 5వ తేదీ శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల కోలాహల నడుమ చేపట్టడం జరుగుతుందని అన్నారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ వీక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. గాలి ఒక్క నుంచి వస్తే మనం వెళ్తాం, మేము ఆకలి అవుతుంది.
తిరుపతి వేదికగా ఈ నెల 3వ తేదీన జరిగే పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ వీక్షణ కోసం ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తెలిపారు. ఒంగోలులోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ముందుగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో తిరుపతిలో జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభను వీక్షించేందుకు ఒంగోలు నగరంలోని లాయర్పేట, అద్దంకి బస్టాండ్, కోలాస్ సెంటర్, కొత్తపట్నం నందు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ స్క్రీన్ల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని అభిమానులు వీక్షించవచ్చని అన్నారు. महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार. ఓకేనా? అన్నదాన కార్యక్రమంకి వెళ్ళద్దామా? 5 నిమిషాలు వస్తాం. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా వారి వారి మతాలను గౌరవించే సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అటువంటి భారతదేశంలో పుట్టిన మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని ప్రధానమైన గుడి కలియుగ ప్రత్యక్షత అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయంలో దాని పవిత్రత గురించి భారత ప్రధాని మోడీ గారు చాలాసార్లు సందర్శించటం, గుడి దాని ప్రతిష్టతను చెప్పడం జరిగింది. భారతదేశం వసుదైక కుటుంబంలో ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, మా కులదైవం అన్నట్టుగా ఎన్నోసార్లు పలుమార్లు చెప్పారు. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని బయటకు వచ్చినప్పుడు దానికి స్పందించినటువంటి మా అధినాయకుడు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాయశ్చిత్త దీక్ష పూని 13 రోజులుగా అన్ని ఆలయాల్లో, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దానికి విరుగుడుగా అన్ని ఆలయాల్లో జన సైనికులైతేమి, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా గుడిలో మెట్లను శుభ్రం చేయటం, అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని 13 రోజులైంది. ఇటువంటి ప్రాయశ్చిత్త దీక్షని ఆయన ఎందుకు చేపట్టారంటే భారతదేశంలోని అన్ని ఆలయాల్లో సనాతన ధర్మం చట్టాన్ని తీసుకురావాలి. హిందుత్వంలో పుట్టినందుకు మనం మన ధర్మాన్ని, మన మతాన్ని కాపాడుకోవాలి. మిగతా మతాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలని మా అధినేత కళ్యాణ్ గారు చేపట్టారు. దానిలో భాగంగానే 13 రోజులు దీక్ష చేపట్టారు. నిన్న తిరుమలకి, తిరుపతి నుంచి తిరుమలకి కాలిమెట్ల ద్వారా ఆయన తిరుమల చేరుకొని
ఈరోజు దీక్ష విరమింపజేశారు. రేపు 3వ తారీఖున సాయంత్రం 5 గంటలకి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతుంది. ఈ 13 రోజుల దీక్షకి ఆయన చేసిన వెంకటేశ్వర స్వామి కోసం చేసినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి రేపు దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అన్నీ తెలియపరుస్తారు. దాంట్లో భాగంగా భారీ బహిరంగ సభలో అన్నీ తెలియపరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి హిందూ మతం కోసం పోరాడుతున్నాడు కాబట్టి భారతదేశంలోని హిందూ మత వాదులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మద్దతు పలకాలి, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు 3వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుంది. దాన్ని అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళలేరు కాబట్టి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒంగోలులోనే కాదు, రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో LED స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించేటట్టు ఏర్పాట్లు చేయాలని మాకు జనసేన ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనసేన ఆఫీస్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించగా వారి సహాయ సహకారాలతో ఒంగోలు నగరంలో LED స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాయర్పేట సాయిబాబు గుడి దగ్గర ఒకటి, అద్దంకి బస్టాండు కోడెల్లో, అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న కోలాస్ హోటల్ దగ్గర, కొత్తపట్నం మండలం కళామందిర్ దగ్గర, కొత్తపట్నం మండలం కొత్తపట్నం టౌన్లో ఈ 4 పాయింట్లలో LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వీక్షించేటట్టు ఈ కార్యక్రమంలో NDA కూటమి సభ్యులైతేమి, హిందూ ధర్మ పరీక్ష సభ్యులైతేమి ప్రజలందరూ కూడా నగరంలోని ప్రముఖులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు అహింసావాది జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం గత పాలకుల యొక్క 5 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మము మరియు హిందూ మతం మీద జరిగినటువంటి దాడి, వీటన్నింటికి సంబంధించి రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల మీద ఎట్లాంటి దాడులు జరిగాయి మనందరికీ తెలుసు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఒక మతాన్ని కొమ్ము కాస్తూ పరాయి మతాన్ని హింసించకూడదు అనేది చెప్పదలుచుకొని, అలాగే అంతర్వేదిలో రథం తగలబెట్టినా మనకెందుకులే అనుకున్నాం, దుర్గగుడిలో వెండి సింహాలు పోయినా మనకెందుకులే అనుకున్నాం, రాముల వారి విగ్రహం యొక్క శిరశ్ఛేదన చేసిన మనకెందుకులే అనుకున్నాం, హిందూ పండుగల మీద ఆంక్షలు పెట్టినా మనకెందుకులే అనుకున్నాం. గత 5 ఏళ్ళు ఇలా జరుగుతూ పోతూ ఉంటే కొద్ది రోజులు పోతే ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం అనేది లేకుండా పోతుందేమో అన్నటువంటి ఒక భయంతో, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ దేవాలయమైన తిరుపతి, సాక్షాత్తు తిరుపతిలో మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కూడా కల్తీ జరిగి అక్కడ కూడా అవినీతికి పాల్పడి నెయ్యిని అతి తక్కువ రేట్లకు టెండర్లు పాడి అప్పటి ప్రభుత్వం అన్య మతాన్ని పాటించే వాళ్ళకు అక్కడ బోర్డు మెంబర్లుగా, ధర్మకర్తలుగా వివిధ ప్లేసుల్లో అక్కడ పెట్టి ఒక హిందూ మత దేవాలయంలో అన్య మతస్థులకు అక్కడ అవకాశం కల్పించడం మూలంగా హిందూ మతం ఏ విధంగా అపహాస్యం పాలైందో మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. దానికి ప్రాయశ్చితంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత దీక్ష 11 రోజులు ముగించుకొని నిన్న ఆయన కాలి నడక మార్గంలో తిరుపతి చేరుకొని ఈరోజు దీక్ష విరమణ చేస్తున్నారు. అలాగే రేపు తిరుపతి వేదికగా చేసుకొని వారాహి సభ కండక్ట్ చేయబోతున్నారు. వారాహి సభలో పూర్తిగా సనాతన ధర్మ బోర్డు ఎందుకు కావాలి, మన జీవితాల్లో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు పఠించే నారాయణ మంత్రం వరకు కూడా మన జీవితం ఎలాగ ప్రకృతితో ముడిపడి ఉంది, సనాతన ధర్మాన్ని ఎంత పరిరక్షించుకోవాలి మనం, దానికోసం ఒక ముస్లిమ్స్కి ఎలాగ ఒక బోర్డు ఉంటుందో, క్రైస్తవులకు ఎలాగ ఒక ట్రస్టులు ఉంటాయి, అలాగే హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ అనేది కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన గొంతును వినిపించి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు సనాతన బోర్డు ఎందుకు అవసరం, రాష్ట్రంలో హిందూ మతం మీద ఎలాంటి దాడులు జరిగాయి, దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు ఏర్పడిందన్న అంశాల మీద ప్రధానంగా ప్రస్తావిస్తూ రేపు ఆయన ప్రసంగం కొనసాగిద్ది. కాబట్టి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవనీయుడు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులోని ప్రధాన కోడళ్లలో రేపు LED స్క్రీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన ప్రసంగాన్ని పూర్తిగా హిందూ మతాన్ని ఆరాధించేవాళ్ళు, అలాగే
తమ మతాన్ని తాము పాటిస్తూ పరాయి మతాలను గౌరవించే ప్రతి ఒక్కరు, అందులో ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, జైనులు, బౌద్ధులు ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ మతాన్ని మీరు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించే ప్రతి ఒక్కరు కూడా రేపు ఆయన ప్రసంగాన్ని వీక్షించి పెద్ద ఎత్తున ఆయన మనోగతం ఏంటని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఒంగోలులోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కాంప్లెక్స్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ఆవరణలో పనిచేస్తున్న కార్మికులకు యూనిఫామ్తో పాటు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కమిటీ చైర్మన్ తాతా చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పరావూరి సురేష్, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కానీ సార్ ఇచ్చేయండి, ఫోటో పెట్టిస్తా. ప్రకాష్ అన్న రండి, మీరు ఆర్డర్లో చెప్తే ఓకే సార్. జయంతి సందర్భంగా మనం ఎన్నో విషయాలు భావితరాలకి తెలియపరచాల్సినవి కానీ ఏదైనా చాలా విషయాలు ఉంటాయి. ఆయన ఉద్యమ స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం కానించి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం రావడానికి పాల్పడిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి ఆయన్ని స్మరించుకోవటం, ఆయన చేసిన కార్యక్రమాలు మన భావితరాలకి తెలియపరచడం ఇవన్నీ మన ముందున్న బాధ్యతలు కనుక అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు గారు, ఒంగోలులో రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి మరియు భారతరత్న పూజ్య లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆవరణలో ఉన్న పూజ్య బాపూజీ జాతిపిత మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహములకు ఈరోజు మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పించి పుష్పమాలాంకృతం చేశాము. మేము ఏం తెలియజేస్తున్నామంటే ఈ సందర్భంగా పట్టణ ప్రజలకి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అనేక రకాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ భవిష్యత్తులో కూడా మా సంస్థ యొక్క కీర్తి ప్రతిష్టని పెంపొందిస్తామని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మనం ఏం చెప్తున్నామంటే ఈరోజు మా కాంప్లెక్స్లో పనిచేస్తున్న వాచ్మెన్లకి, స్వీపర్లకు కూడా మేము యూనిఫార్మ్లను ఇవ్వదలుచుకున్నాము, ఆ విధంగా ఇస్తున్నాము. అదే రోజున ఈ రోజునే మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన గౌరవనీయులైన మా ప్రకాష్ గారు కూడా మా సంస్థలో పనిచేస్తున్నందరికీ దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారండి. కాబట్టి ఈ రోజున మా సంస్థకి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్. మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా ఒంగోలులో మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మార్కెటింగ్ కాంప్లెక్స్ అయిన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీకి ఇంత ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించేందుకు ముందుగా కమిటీ వారిని అభినందిస్తున్నాం. అదే మా రెడ్ క్రాస్ కూడా ఈ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధ్య పనివారులకు అలాగే పేదవారికి మనం ఏదో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాంప్లెక్స్లో మరి ఎక్కువ సంఖ్యలో పారిశుద్ధ్య పనివారులు పనిచేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు దుప్పట్లు అలాగే దోమతెరలు కూడా ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా
ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతించి సహకరించినటువంటి చైర్మన్ బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షులు మరియు కమిటీ వారందరూ కూడా నిస్వార్థంగా దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి అహింసావాదిగా శాంతియుతంగా ఉద్యమం చేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి సారథ్యం వహించిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో గల గాంధీ విగ్రహానికి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పాటు, పాలనా విధానాలు, రాజ్యాంగ నిర్మాణంలో మహాత్మా గాంధీ ప్రధాన భూమిక పోషించారని అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామసీమలు, స్వచ్ఛ గ్రామాల ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో అన్నా సైడ్ రావాలి. వెనక అన్న ప్రసాద్ అన్న సార్ సార్ కొద్దిగా अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी. ఈ స్ట్రీట్ అండి ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. నిస్వార్థంగా ఈ దేశం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించడంలో అహింసావాదిగా, అహింసగా శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశాన్ని స్వాతంత్రం సాధించడంలో ముందుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు, అదేవిధంగా మన పరిపాలనకు కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణాలు, పాలనా విధానాలు వీటన్నింటిలో కూడా తోడ్పాటును అందించుకుంటూ భారతదేశాన్ని స్వాతంత్రం సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు సూచించినటువంటి గ్రామసీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనేటువంటి దాని కార్యం మనం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు స్వచ్ఛ హీ సేవ, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాలు తీసుకోవటం ఈరోజు మొత్తం కూడా పునరంకితమై మనం కార్యక్రమాలు చేపడుతున్నాం, వారి చూపిన మాటలు నడుస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనందరం కూడా ప్రముఖంగా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జాతిపిత ఫాదర్ ఆఫ్ ద నేషన్ పూజ్యులు మహానుభావులు మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా మనం అందరం ఒంగోలు పట్టణంలో
గాంధీ రోడ్లో ఉన్న ఈ గ్రామ చావడి ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలంకృతం చేసుకొని దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ఒక ప్రత్యేకత. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా తమీం అన్సారియా గారు మేడం గారు, ఇక ఇతర నాయకులందరూ కూడా ఆనవాయితీగా అక్టోబర్ 2వ తారీఖున అంటేనే 9:30 గంటల ప్రాంతంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఇట్స్ అన్ అఫీషియల్ ఫంక్షన్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామని అంటేనే స్వాతంత్రం కొరకు వారు పోరాడిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. భావితరాల వారికి కూడా ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువగా కూడా గాంధీ తాత అనేది బోడిగుండుతో ఉన్న తాత అనేది ఎప్పుడు కూడా తెలుస్తున్నది. కానీ ఆయన దేశం కొరకు చేసిన సేవలు అనేది కూడా ఇంకా కూడా అందరికీ తెలపాల్సిన అవసరాలు ఉన్నాయని కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ రావటం ఇక్కడ సంతోషంగా కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఒక సమస్య ఎప్పుడు కూడా చెప్తుంటాం ప్రతి సంవత్సరం కూడా, మన కలెక్టర్ మేడం గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ చావడి అని అంటేనే స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ముందు నుంచి కూడా ఈ గ్రామ చావడి కూడా ఉండి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకోవటం జరిగింది. ఈ గ్రామ చావడి అనేది చాలా డిలాబరేటెడ్ కండిషన్లో పాడుబడిపోతూ ఉన్నది. అది దానికి ఒక మాన్యుమెంట్గా మనం ఏదైనా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ మన డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారిని కోరేది రేపే దీని గురించి ఒక మీటింగ్ కూడా మీరు ఇంటర్నల్గా కూడా పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇంజనీర్స్ కూడా, తర్వాత మంత్రి గారు కూడా ఉన్నప్పుడు వారితో కూడా చర్చించి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన హెరిటేజ్ ప్రాపర్టీస్ ఇవి. గాంధీ గారు కూడా వచ్చినప్పుడు ఒంగోలు ప్రాంతంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా కొంతసేపు కూడా గడపడం కూడా జరిగింది అని వింటున్నా ఉన్నది. దానికి దయచేసి అందరికి కూడా అధికారులు కూడా తెలిపేది కొంచెం మననం చేసుకొని ఏ విధంగా దీనిని కూడా మనం పునర్నిర్మాణం చేసుకునే దాని కొరకు ప్రయత్నం కూడా చేస్తుంటే ఎంపీ నిధుల ద్వారా కూడా కొంత నేను కూడా ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ, గాంధీ మహాత్ముడు గారి అడుగుజాడల్లో నడిచే దాని కొరకు మనం అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామనేది ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ పిత ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో కృషి చేసిన బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయులను కాపాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అన్న ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఒంగోలు పట్టణం నందు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.